ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. వాక్య ధ్యాన భాగము సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30-31 వచనాల్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పనై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. చిన్న ప్రార్థన. కృపగల దేవా, స్తోత్రములు. చదవబడిన వాక్య భాగములో నుండి మీరు నాతో మాట్లాడి మమ్మలను వెలిగించమని, మీ ఆత్మ సహాయమనిమ్మని మంచి బాధకుడైన యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు ఆయన సమాధానం శుభములు మీ అందరికీ కలుగునుగాక, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, గత వారం పరలోక రాజ్యములో లేక పరలోక పట్టణములో ఏమి ఉండవో మనం ధ్యానం చేశాం. ఈరోజు లేక ఈ ఉదయకాలం పరలోక రాజ్యములో ఉండేదేమిటి, పరలోక రాజ్యం యొక్క గొప్పతనాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. వాట్ విల్ బి ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అనే మాట మొదటిగా మనం ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1-2 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడింది. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియును గతించిపోయాను, సముద్రమునికను లేదు. మరియు నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని ఎదురుని దిగవచ్చుట చూచితిని. పరలోక పట్టణం మరి పెండ్లి కుమార్తెలాగా సిద్ధపడి దేవుని ఎదురుని దిగవచ్చుట మనం చూస్తాం. పరలోక రాజ్యమును గురించి, ఆ పరలోక పట్టణాన్ని గురించి ఆలోచించినప్పుడు అది పరిశుద్ధమైన స్థలం. మొదటిగా ప్రియులారా, పరిశుద్ధమైన స్థలం అనగా అపవిత్రత అనేది అక్కడ లేదు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనంలో వ్రాయబడింది ఏమని? గొర్రెపిలేక జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. పరలోక పట్టణము లేక పరలోక రాజ్యము మనం ఆలోచించినప్పుడు ఆ పరలోక రాజ్యానికి హెడ్ క్వార్టర్ నూతన యెరూషలేం. ఆ నూతన యెరూషలేము, ఆ పరలోక రాజ్యమును మనం ఆలోచించినప్పుడు అది పరిశుద్ధమైన లోకం. అపవిత్రమైనది, అసహ్యమైనది లేక కలంకము, మరి అక్కడ అబద్ధాన్ని జరిగించేది అటువంటిది ఏమీ లేదు. భూమి మీద మనం చూస్తున్న ఈ అపవిత్రత, ఈ పాపము, శాపము ఇవేవి పరలోకములో లేవు. అదంతా పరిశుద్ధ పట్టణం, పరిశుద్ధ లోకం. అక్కడ పరిశుద్ధులైన వారు మాత్రమే నివసిస్తారు. ఎందుకనగా దేవుడే నరుడుగా భూమి మీదకి వచ్చి మనుషులందరూ జన్మ కర్మ పాపులై శాపగ్రస్తులై నిత్యాగ్నిగుండానికి వెళుతుండగా ఆయన ఈ లోకానికి వచ్చి ఈ సర్వ మానవాల్ని పరిశుద్ధపరచడానికి తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి ఆయన కళంకము లేని పవిత్రమైన ఆయన పరిశుద్ధ రక్తాన్ని ఈ మానవుల కొరకు చిందించాడు. ఇప్పుడు ఆ రక్తములో కడగబడి కళంకమైనను మచ్చైనను ముడతైనను అటిది మరి ఏదీ లేకుండానట్లుగా ఆయన తన రక్తము చేతను, తన వాక్యము చేతను, తన ఆత్మచేతను, తన నామములోను వారిని పవిత్రపరిచి, ప్రియులారా, అలా శుద్ధి చేయబడి ఆ పరలోక రాజ్యములోనికి ఆ పరిశుద్ధులు మాత్రమే ప్రవేశిస్తారండి. ఆ పరిశుద్ధుల పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి, అపవిత్రుల పేర్లు జీవగ్రంథంలో ఉండవు.
కాబట్టి పరలోకములో ఏమున్నదనగా పరిశుద్ధత ఉన్నది. అందుకే అది పరిశుద్ధ లోకం, అది పరిశుద్ధ పట్టణం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనములో కూడా వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా చెప్పుచున్నాననే మాటలు వ్రాయబడ్డాయి. ప్రార్థన గ్రంథములో ఈ జాబితాలో మనం చూస్తాం, అపవిత్రులకు పరలోకములో చోటు లేదు, పరిశుద్ధులకు మాత్రమే, అది యేసు రక్తములో కడగబడి నీతిగా జీవించిన వారికి మాత్రమే. రెండవదిగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారికి దేవుడైండి వారికి తోడయ్యుండును. పరలోకము అనే ఆ పట్టణము లేక ఆ మహిమ కలిగినటువంటి రాజ్యం ప్రియులారా దేవుని నివాస స్థలం. అది దేవుడు ఉండే స్థలం, దేవుని యొక్క శాశ్వతమైన నివాసం, నిరంతరము దేవుడు నిలిచి ఉండే స్థలం. ఈరోజు మనం ఆలోచించినట్లయితే ఎవరైనా ఉద్యోగ గవర్నమెంట్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ ఉద్యోగం చేసినప్పుడు వారు టెంపరీ అడ్రస్ అడుగుతారు, పర్మనెంట్ అడ్రస్ అడుగుతారు. అలాగే దేవునికి కూడా 2 అడ్రస్లు ఉన్నాయి. శాశ్వతమైనటువంటి నివాసం పరలోకమైంది, తాత్కాలికమైన నివాసం తన రూపంలో చేయబడిన మానవుని యొక్క దేహం లేక ఆయన మందిరం. కాబట్టి పరలోకం అనే ఆ పట్టణం దేవుని శాశ్వతమైన నివాస స్థలముగా ఉన్నది. ఇక యోహాను సువార్త 14వ అధ్యాయం 1-3 వచనాలు మనం చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్పిన మాట, మీ హృదయమును కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనిడల మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినడలా నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దనుంటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. చూసారా ప్రియులారా? మూడవదిగా మనం గమనించినట్లయితే ప్రియులారా, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1-5 వచనాల్లో మనం చూస్తాం, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం నందు ప్రభు ఆసీనుడగా నేను చూచితిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనెను. అక్కడ పరలోక పట్టణములో ఏమున్నదనగా అత్యున్నతమైన సింహాసనం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, ప్రార్థన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనములో మనం చూసినట్లయితే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చేదను. నీవు నేను కూడా రేపు పరలోకములో వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోనికి వచ్చి లోకాన్ని అనగా శరీరాశ, నేత్రాశ, జీవడంబమును ఆయన జయించాడు. పాపం ద్వారా వచ్చిన జీతం మరణమనే మరణ బలం గల అపవాదిని జయించాడు. వాటిని జయించి విజయోత్సవముతో పరలోక ప్రవేశం చేసినప్పుడు తండ్రి ఘనమైన ఆహ్వానం ఇచ్చి ఆయనకున్న అత్యున్నత సింహాసనంలో దాని మీద ఆయన కూర్చున్నట్లుగా ఇప్పుడు ఆయన అంటాడు, ఇదిగో నేను జయించి నా తండ్రి సింహాసనం కూర్చున్న ప్రకారం జయించు వానిని నా సింహాసనం కూర్చొని ఇస్తానంటున్నాడు. ఎవరైతే శరీరాశలను, లోకాశలను, మరి సాతాను సంబంధమైన వాటి అన్నిటినీ జయించి ప్రభు వలె మనము జయించినట్లయితే రేపు ఆయన కూర్చున్న ఆయన సింహాసనమునందు ఆయన ప్రక్కన కూర్చుంటాం. ఎంత గొప్ప అనుభవం చూడండి. సాధారణంగా వరుడు ప్రక్కన వధువు ఎలా కూర్చుంటుందో రేపొద్దున వరుడైన ప్రభు ప్రక్కన సంఘ వధువుగా నువ్వు సిద్ధపడితే ఆయన ప్రక్కన కూర్చుంటాం. అంత గొప్ప భాగ్యం అనుకున్నది. యోహాను సువార్త 16:33 అంటాడు, మీరు ఇక నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీ శ్రమకలు అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించున్నాను. ప్రభు జయించాడు, జయశీలుడు. మనం అదే ఆ లోకం అంటే 1 యోహాను
2:16 ఉంది కదా, శరీరాశ, నేత్రాశ, జీవుడమ్మ, వీటన్నిటిని ప్రభు జయించాడు. మొదటి ఆదాము అవ్వలు ఆ యొక్క వాటిని జయించలేకపోయారు. రెండవ ఆదాముగా వచ్చిన యేసు ప్రభు వీటిని జయించాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు చెప్తాడు, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతను గాని ఇదిగో యుగయుగములు సజీవునై ఉన్నాను, మరియు మరణమయకయు పాతాళ లోకమేకయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అనే మాట. ప్రభు మరణాన్ని జయించాడు, మరణపు ముళ్ళు విరిచేశాడు. ఇప్పుడు ఆయన సజీవుడు. రేపొద్దున వీటన్నిటినీ, మరణ బలం కలిగిన అపవాదిని వీటన్నిటిని ఎవరు జయిస్తారో ప్రభు వలె వారికి రేపు పరలోక రాజ్యములో ఆయన సింహాసనమునందు కూర్చుండే ఓ గొప్ప మరి శ్రేష్టమైనటువంటి అవకాశం మనం సంపాదించుకుంటాం. కీర్తనల గ్రంథం 103:19 కూడా యెహోవా ఆకాశమందు తన సింహాసనం స్థిరపరచున్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయించున్నాడు. పరలోకమే పరిపాలిస్తుంది. ఈ లోక రాజ్య సింహాసనాలన్నీ శాశ్వతమైనవి కావు, అశాశ్వతమైనవి. దేవుడే పరిపాలిస్తున్నాడు. రాజుల్ని గద్దెక్కించాలన్నా దించాలన్నా ఆయన ఆధీనములో ఉన్నది. లూకా సువార్త 1వ అధ్యాయం 52వ వచనములో మరి మరియా చెప్తున్న మాట, సింహాసనములో నుండి బలవంతులను పడదోసి దీనులను ఎక్కించాను. చూసారా ప్రియులారా, దీనులను గర్విష్ఠులను పడదోసి దీనులకి. రేపొద్దున్న మరి ఎవరు తాము దీనులుగా ఉంటారో, తగ్గించుకుంటారో వారే రేపొద్దున్న పరలోక రాజ్యములో ఆయన సింహాసనమునందు కూర్చుంటాం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడింది కదా, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆయన ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి సింహాసనందు. రేపొద్దు మనలో కూడా ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యమో చూడండి ప్రియులారా. 4వదిగా పరలోక పట్టణములో, పరలోకములో ఏమున్నదనగా మహిమ కలిగిన స్థలం అది, ద డాజ్లింగ్ లైట్. మరి కోటి సూర్య తేజస్సు కాంతి కంటే గొప్ప వెలుగును అక్కడ చూస్తాం ప్రియులారా. అదొక వెలుగు లోకం, ఒక మహిమ కలిగిన లోకం. చీకటి ఎంత మాత్రము లేదు అక్కడ. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55-56 వచనాల్లో, అయితే అతడు పరిశుద్ధాత్మను నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచిండట చూచి, స్తెఫనును రాళ్లతో కొట్టుచున్నప్పుడు స్తెఫను మరి పరవశుడై ఆ రాళ్ల దెబ్బలోను వాటిని చూడలేదు, కానీ ఆకాశం తెరవబడ్డం, పరలోకములో ప్రభు తండ్రి కుడి పార్శ్వను కూర్చోవడం, ఆ మహిమ లోకాన్ని చూచినట్లుగా మనం చూస్తాం. ఫాదర్ ఎం దేవదాసయ్య గారు ఒక చక్కటి కీర్తన రాశారు. మహిమాలోకాంబో నాకు మళ్ళీ నావా మహిళో నన్బే టీ ప్రభు అనేటువంటి చక్కటి కీర్తన దైవజనులు రాశారు ప్రియులారా. అది మహిమలోకం. బైబిల్ చెప్తుంది, తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును ఆయన చూడనేరడు. ఆయనకు శాశ్వత ఘనతయు శాశ్వతమైన ప్రభావం కలిగి ఉన్నగాక. ప్రియులారా, తిమోతికి రాస్తూ పౌలు గారు తండ్రైన దేవుని యొక్క నిజస్వరూపాన్ని చెప్తున్నాడు. రేపు దేవుడు పరలోకములో ఏమై ఉన్నాడనగా సమీపింపరాని తేజస్సులో ఉన్నాడనమాట. పరలోకములో దేవదూతలైన వారు 2 రెక్కలతో తమ ముఖములు కప్పుకొని 2 రెక్కలతో వారు దేవుని స్తుతిస్తూ 2 రెక్కలతో వారు ఎగురుతూ ఉన్నట్లుగా చూస్తాం. ఇప్పుడైతే భూమి మీద దేవుడు ఆ సమీపింపరాని మహిమ కలిగిన దేవుణ్ణి ఎవరూ చూడలేదు, కానీ ఆ దర్శనాల్లోనూ స్వప్నాల్లోనూ ఆయన స్వరం వినుట, ఒక స్నేహితునిలాగా, ఒక మనిషి కుమారులాగా, ఒక దేవదూతలాగా పాత నిబంధన భక్తులు, నూతన భక్తులు దర్శనములలో ప్రభువుని చూడగలిగారు. రేపు సంపూర్ణ మహిమ కలిగిన దేవుణ్ణి పరలోకంలో చూస్తాం. భూమి మీద భక్తులైన వారు దేవుని చూచారంటే
దేవుడే తాను తగ్గించుకున్నారు. మోషే గారు సీనాయి కొండ మీద మరి 40 దినాలు దేవుని చూస్తూ ఉన్నాడు. అందుకంటాడు 33వ నిర్గమకాండం 11వ వచనములో, ఇదిగో మనుష్యుడు ముఖాముగ్గా ఒక స్నేహితుడు మరి ముఖాముగ్గా మాట్లాడినట్లుగా ప్రభువట మరి మోషే గారికి కనబడినట్లుగా మనం చూస్తాం. ప్రభు కూడా అన్నారు కదా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుని చూస్తారు. మత్తయి 5:8 మనం చూస్తాం. ప్రభు చెప్పిన మాటల ప్రకారంగా మనం చూసినట్లయితే నిర్గమాకాండం 33:20 అంటాడు, నీవు నా ముఖం చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు అన్నాడు. ఏ నరుడు ఆయన మహిమ కలిగిన దేవుడిని రేపు చూడలేం. కానీ తను తగ్గించుకొని ప్రభు మనకి కనబడుతూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 5:37 మనం చూస్తూ ఉంటాం, మీరు ఏ కాలమందైనను ఆయనను స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. బైబిల్ మరి కొన్ని సందర్భాల్లో ఒక చోట అవునని ఒక చోట కాదని మనకు చెప్తూ ఉంది. అలంత మాత్రాన బైబిల్ మాత్రం తప్పు కాదు, పరిశుద్ధ గ్రంథం. ఈ సందర్భాన్ని బట్టి మనము లేఖనాల్ని అర్థం చేసుకోవాలి, ప్రియులను మనం అన్వయించుకోవాలి. యోహాను 1:18 ప్రకారంగా ఎవడునూ ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడైన ఆయనే ఆయనను బయలుపరిచాడు. అవును, యేసుక్రీస్తు ప్రభువే మా తండ్రిని బయలుపరిచాడు. ఫిలిప్పు ఒకసారి అడుగుతాడు, నీ తండ్రి అంటున్నావు, తండ్రిని చూపించమంటే నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్లే అన్నాడు. రేపు పరలోకం వెళ్ళిన తర్వాత ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మారుతుంది. అసలు వాస్తవానికి ఏదైనా వనములో ఆది మానవులు మహిమ శరీరదారులై ఉన్నారు. ప్రియులారా, ఎప్పుడైతే పాపం చేశారో ఆ మహిమ వారి నుంచి విడిచిపెట్టి మట్టికి మట్టి అయిపోతామని చెప్పారు. ఇప్పుడు మరలా యేసుక్రీస్తు 2వ ఆదాముగా ఈ లోకానికి వచ్చి తన రక్తం ఎప్పుడైతే చిందించి ఆ రక్తములో ఎవరైతే కడిగి పరిశుద్ధపరచబడ్డారో రేపు వారి యొక్క మట్టి శరీరాలు మహిమ శరీరాలుగా రాకడ టైంలో మార్పు చెందుతాయి. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం ప్రకారంగా, సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమ గల శరీరముకు సమరూపము గల దానిగా మార్చును. ప్రియులారా, ఎంత గొప్ప అనుభవం! ఆ మహిమ మట్టి నుండి మహిమలోకి మనం ప్రవేశిస్తాం, మహిమ శరీరధారులం అయిపోతాం. మరి ప్రభునందు మృతి నొందిన పరిశుద్ధులైన భక్తుల సమాధులు తెరవబడి 2వ రాకడ ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో ప్రభు దిగి వచ్చినప్పుడు వారి సమాధులు మట్టికి మట్టి అయిపోయిన వారి దేహాలు, వారి ఆత్మలు పరదేశం నుంచి వచ్చి వారు మరలా మహిమ శరీరదారులై ప్రభుని ఎదుర్కొంటారు. ఒకవేళ సజీవులుగా మనం ఉన్నట్లయితే ఆయన వచ్చినప్పుడు ఈ మట్టి శరీరంతో మనం ఉన్నట్టుండే మరణం చూడకుండా మహిమ శరీరదారులమే ప్రభుని ఆకర్షించుకొని మేఘాల మీద వెళ్ళిపోతాం. అంత గొప్ప భాగ్యం. 5వదిగా పరలోక పట్టణం మనం ఆలోచించినట్లయితే నిత్య ఆరాధన స్థలము. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1-7 వచనాలు మనం చూస్తూ ఉంటాం. అటు తరువాత బహుజనముల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఎలాగ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావం మన దేవునికే చెల్లెను అనే మాటలు వ్రాయబడ్డాయి. ప్రియులారా, ఈరోజు ప్రపంచ క్రైస్తవులు ఆదివారము శుక్రవారము ఆయా పండగల సమయాలలో ఆయా కార్యక్రమాలకి ఉదయము సాయంకాలం వారి కుటుంబాల్లో ఎప్పుడప్పుడు మనము ఆరాధన చేస్తున్నాం. కానీ రేపు పరలోకం వెళ్ళిన తర్వాత నిత్యము ఆరాధన చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతం దేవదూతలైన వారు నిరంతరము దేవుని స్తుతిస్తూ ఉన్నారు. పరిశుద్ధ 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 ప్రభువా, వరాదూతలైనా నిన్వార్నింపగలరా, వరాదూతలైనా నిన్వార్నింపగలరా. కాబట్టి పరలోకములో ఉన్నటువంటి దేవదూతలు ఆరాధిస్తూ ఉన్నారు. మరి ఈ భూమి మీద సార్వత్రిక క్రైస్తవ సంఘంలో ఒక్కొక్క సంఘం ఒక్కొక్క విధముగా ఒక్కొక్క మరి భక్తుడు నడిపించిన విధముగా ఆరాధనలు చేస్తున్నాం. కానీ నిత్య ఆరాధన, శాశ్వతమైన ఆరాధన, గొర్రెపిల్ల ఆరాధన రేపొద్దున మనము అక్కడ చేస్తాం.
అక్కడ ఆరాధనలు ఈరోజు భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘములు, ఆయా సంఘాల వారు పాడుకునే పాటలు ఏమి అక్కడ ఉండవు. రెండు పాటలు ఉంటాయి అక్కడ. మోషే గారి కీర్తన, రెండోది గొర్రెపిల్ల కీర్తన. మోషే గారి కీర్తన పాత నిబంధన భక్తులు పాడుతూ ఉంటారు. గొర్రెపిల్ల కీర్తన నూతన నిబంధన అన్యుల్లో నుండి రక్షణ పొంది వెళ్ళినటువంటి మనమందరము అక్కడ ఆరాధనలో పాడుతూ ఉంటాం. అంత సుందరమైనటువంటి నిత్య ఆరాధన కలిగిన ఆ పట్టణముగా మనం చూస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథం 5, 11, 12లో కూడా ఇక్కడ దేవదూతలు, కోట్లాది దూతలు గొర్రెపిల్ల యొక్క శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని ప్రియులారా గొప్ప శబ్దముతో గాన ప్రతిగానాలు చేస్తున్నారు పరలోకంలో. రేపు మనం కూడా ఆ ప్రభువుని నిత్యము ఆరాధన చేస్తాం. అంత ధన్యత అక్కడ ఉన్నది. 6వదిగా అక్కడ పరిశుద్ధులు లేక నీతిమంతుల శాశ్వత నిత్య నివాస స్థలం అని బైబిల్ చెప్తుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాస స్థలం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదాం. ఈ లోకయాత్ర ముగింపైన తర్వాత రేపు పరలోకములో లేక ప్రభుచ్చినప్పుడు శాశ్వతమైన నివాసం యేసుక్రీస్తుని నమ్మి ఆ రక్తములో కడగబడిన పరిశుద్ధులైన వారు నిత్యము ఆ రాజ్యములో నివసిస్తారండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9, 10 వచనాల్లో మనం చూస్తాం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, మరి ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడువారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై, ఖర్జూరపు మట్టలు చేత పట్టుకున్న వారై, సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల నిలబడి, సింహాసనాసనుని మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణ కై స్తోత్రం అని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పుచున్నారు. శాశ్వతమైనది. ఈ లోక రాజ్యములన్నీ అశాశ్వతమైనవి. అందుకే ప్రభు అన్నారు కదా, యోహాను సువార్త 14:1-2 వచనాల్లో, ఇదిగో నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను ఉండే స్థలములో మీరు ఉండులాగా నేను మరలా వచ్చి తీసుకుని వెళ్ళిపోతాను. అది పరిశుద్ధులకు శాశ్వతమైన నివాసం. ఈ లోకములో మన యాత్రికులములు పరదేశులమైన మన బైబిల్ చెప్తుంది. కనుక శాశ్వతమైన నివాసం కొరకు భూమి మీదే పరలోకం కొరకు మనం సిద్ధపడవలసిన అవసరత ఉన్నది ప్రియులారా. చాలా సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది ప్రియులారా. ఈ లోకములో ఒక భక్తురాలు చాలా దేవుని కొరకు విస్తారమైన సేవ చేసింది ప్రియులారా. చాలా కృపావరాలు కలిగి ఉంది. చాలామంది ఆత్మలను ప్రభు దగ్గర నడిపించింది ప్రియులారా. దుఃఖకరం ఏంటంటే ఆమె చివరి దినాల్లో ఆమె ఇలా అనుకుంటుంది, నేను పరలోకానికి సిద్ధంగా ఉన్నాను. నా ప్రభు లాజర్కి దేవదూతలను పంపినట్లుగా నన్ను తీసుకెళ్ళడానికి దేవదూతలు వస్తారని ఆమె ఎంతో ఎదురు చూస్తూ ఉంది ప్రియులారా. ఎదురు చూస్తూ ఉంటే ప్రియులారా ఆమె మరణ గడియలు సమీపించినప్పుడు దేవదూతలు ఎవరూ రాలేదు. దురాత్మలు వచ్చి ఆమె ఆత్మను పట్టుకొని అగ్నిగుండానికి పాతాళంలో తీసుకువెళ్తున్నారు. అప్పుడు ఆమె కన్నీరు కారుస్తుంది. దేవా ఏంటి నాయనా, నేను నీ కొరకు ఎంత సేవ చేశాను, ఎన్నో ఆత్మలు రక్షించాను, ఎన్నో ప్రవచనాలు చెప్పాను, ఎన్నో స్వస్థతలు ఇచ్చాను ఆయన, ఏంటి నా పరిస్థితి ఇలాగ అయిపోయింది, దేవదూతలు రాలేదు నాయన, దురాత్మలు వచ్చి పట్టుకున్నాయనని ఎంతో విలిపిస్తుంటే ఒక స్వరం ఆమె కనపడుతుంది. నువ్వు గొప్ప సేవలు చేసావు కానీ నీ జీవితంలో నీ ఇంట్లో ఉన్న నీ కోడల్ని నువ్వు ద్వేషించావు, ప్రేమించలేకపోయావు. అందువలన ద్వేషించావు గనక ఇదిగో ద్వేష హృదయం కలిగి బ్రతికావు గనక నీ జీవిత దినాలన్నీ ద్వేషించేవారిని, సహోదరులను ద్వేషించేవారు నరక పాత్రులు అవుతారని చెప్పలేదా? అందువలన నీవు ఆ స్థలానికి వెళ్తామని చెప్పారు. ఎంత భయంకరము కదా. దేవుని వాక్యం వింటున్న నా ప్రియ సహోదరుడా, ప్రభు త్వరగా వస్తున్నాడు. నీవు మరి ఈ లోకయాత్ర ముగించేటప్పుడు మోక్షానికి వెళ్ళడానికి దేవదూతలు వస్తారా? ప్రభు వచ్చినప్పుడు ఆ మహిమ మేఘములోనికి మార్పు నుండి మహిమ శరీరధారిగానే వెళ్ళగల నిత్యరాజ్యమునకు శాశ్వతమైనటువంటి నివాస స్థలానికి చేరుకోగలవా? ఒకసారి ఆలోచన చేయాలి. 2 శాశ్వతంగా ఉంటాయి. ఒకటి పరలోక రాజ్యం, రెండవది అగ్నిగుండం. ప్రియులారా,
మూడవదిగా ఆయన నమ్మిన పరిశుద్ధులు ప్రభు శాశ్వత కాలం ఉంటాడు, ఆయన బిడ్డలు కూడా శాశ్వత కాలం, యుగ యుగాలు ఆ దేవుని రాజ్యములో నివసిస్తారు. ప్రియులారా, అందుకనే మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనం ప్రకారంగా ఈ విధంగా రాయండి, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో మరి సూర్యుని వలె తేజరిల్లుదురు అనే మాట మనం చూస్తాం. దేవుని నీతిమంతులుగా యేసే రక్తంలో కడగబడిన వారు దేవుని రాజ్యములో తేజరెళ్తారు. ఎంత గొప్ప భాగ్యము కదా. ఇక 7వదిగా పరలోక పట్టణములో లేక పరలోక రాజ్యము నిత్యము నిలిచి ఉండు స్థలం అండి. అక్కడ నిత్యము నిరంతరం ఉంటుంది. 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా వీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు, అలాగన మన ప్రభువును రక్షకుడనైన యేసు క్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడను. పరలోకం అనేది నిత్య రాజ్యం అండి, యుగ యుగాలు ఉండే రాజ్యం అండి. అది శాశ్వతమైన రాజ్యం, దేవుని రాజ్యం. శాశ్వతమైన చిరునామా దేవునిది, శాశ్వతమైన చిరునామా పరిశుద్ధులది. పేతురు 1వ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం చూస్తాం కదా ప్రియులారా, మన ప్రభువు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక, మృతులలో నుండి మరి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింప చేశాను. ఇదిగో వాడబారనిది నిర్మలమైనది శాశ్వతమైన తేజోవాసు లేక స్వాస్థ్యము, ఆ స్వాస్థ్యము ఎన్నటికీ నాశనము కానిది, అంతము లేని రాజ్యం, శాశ్వతమైన రాజ్యం. మరి ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? దాదాపు 7 విషయాలు చెప్పుకున్నాం మనం. మొదటగా పరిశుద్ధ స్థలం, పరిశుద్ధులైన వారు ఉండే స్థలం. 2వదిగా దేవుని నివాస స్థలం. 3వదిగా దేవుని సింహాసన స్థలం. 4వదిగా మహిమగల స్థలం. 5వదిగా నిత్య ఆరాధన స్థలం. 6వదిగా పరిశుద్ధుల లేక నీతిమంతుల శాశ్వత నిత్య నివాస స్థలం. 7వది నిత్యము నిలిచి ఉండే ఆ అంతము లేని శాశ్వతమైన నిరంతరము ఉండే స్థలం. అటువంటి గొప్ప పరలోక రాజ్యము ఆ నూతన యెరూషలేము పట్టణానికి ప్రభు త్వరగా వస్తున్నాడు. నీ సిద్ధమేనా? మనం సిద్ధంగా ఉందాం. ప్రభు యొక్క ఆత్మ ఆ పరలోక పట్టణం కొరకు మనలందరినీ పరిపూర్ణంగా సిద్ధపరిచి ఆయన వచ్చినప్పుడు ఆ మహిమ రాకడలో మహిమ మేఘం మీద మహిమ శరీరం ధరించుకొని ఎగిరి వెళ్ళి ఆయన ఆకర్షించుకొని యుగ యుగాలు ఆయనతో రాజ్యము చేసి శాశ్వత కాలం ఆ పరలోకములో ఉండగలిగిన ధన్యత భాగ్యం పరిశుద్ధాత్మ తండ్రి మనందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. దయగల తండ్రి ఈ మాటలు దీవించి అట్టి ఉన్నతమైన పరలోక పట్టణం కొరకు, పరలోక రాజ్యం కొరకు నన్ను మమ్ములను సిద్ధపరచమని త్వరగా వచ్చుచున్న యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.